మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మళ్ళీ ఈ విధంగా కలుసుకొని మీతో మాట్లాడడానికి ఇలాంటి అవకాశం ఇచ్చిన దేవుడికి, అలాగనే మీరు కూడా చక్కగా మళ్ళీ ఈ మాటలు వినటానికి కృప చూపినందుకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని ఆశీర్వదించి మళ్ళీ ఈ విధంగా దేవుని మాటలు ధ్యానం చేసుకోవడానికి, ఆలోచించడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని మళ్ళా దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. గత వారం నుంచి ఇప్పటి వరకు నాయనా ఎంతమంది అయితే నీ బిడ్డలు ఈ మాటలు వింటున్నారు, వారిని, వారి కుటుంబాల్ని కృపతో జ్ఞాపకం చేసుకుని నైనా ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఉగ్రతలు దేశం మీదకి నైనా వచ్చినప్పటికీ మీ బిడ్డల చుట్టూ నీ కంచా, నీ కాపుదలేసి మీరు చల్లగా కాపాడినందుకు తండ్రి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. వారికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆహారాన్ని బట్టి, వారి కుటుంబంలో ఇచ్చిన నెమ్మదిని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తిరిగి ఈ దినము కొద్ది మాటలు మాట్లాడుతుండగా తండ్రి, పరిశుద్ధాత్మ శక్తి వల్ల నీ పిల్లలతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. జీవము కలిగిన దేవుని పిల్లారా, ఇవాళ మనము పరిశుద్ధాత్ముడు ఏది ఎక్కువగా ఉంటే మనలో ఉంటాడు, మనలో ఏముండటం వలన పరిశుద్ధాత్మకి ఆనందం కలిగిద్ది, ఏమి ఉంటే పరిశుద్ధాత్మ ఏమి లేకపోతే మనలో మౌనంగా ఉండిపోతే ఎవరు మనలోకి ప్రవేశించి మనము తన ఆధీనంలోకి తీసుకొని మన మీద ఎవరు పెత్తనం చేస్తాడు అంటే, ప్రభువును నమ్మిన మనము పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాల. పరిశుద్ధాత్మకు మనం లోపడి ఆత్మ ఏదైతే చెప్పుతుందో దాని ప్రకారం మనం కానీ నడుచుకోగలిగితే మనం ఎన్నో మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్య కార్యములు చూస్తాము. నిజంగా ఇది మనం పొందలేమేమో, మనకి రాదేమో అనుకునేవి కూడా, ఇదిగో మేము ఎందుకు వచ్చాము చూడండి మమ్మల్ని అనే విధంగా కూడా మన జీవితంలో గొప్ప అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ అడిగిన మరుక్షణమే మనం ఏదైతే అడుగుతామో ఇస్త్రాకులో అన్నం వడ్డించినట్టు వడ్డించి మన ముందు పెడతా ఉంటారు. ఇవన్నీ ఎలా సాధ్యమని ప్రభువుని ఎరగని వారికి, పరిశుద్ధాత్మ అనుభవం లేని వారు ఏం చేస్తారంటే, ఏంటి వీళ్ళు చెప్పే ఈ సాక్ష్యాలు ఏంటి, ఈ మాటలు ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు దేవుని పిల్లలు. అంటే ఆత్మ లేనివాడి ప్రార్థన దేవుడు వినడు, వినకపోను. వారు ఏం అడిగినా కూడా వాళ్ళ జీవితంలో అది ముందుకు వెళ్ళటం అనేది జరగదు. కనుక ఆత్మ లేకుండా ప్రార్థన చేయటం వలన అతను ఏమి పొందలేడు. కనుక మరి ఆత్మ కలిగి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ జీవితాల్లో అనుభవాలు ఏమైనా జరిగినప్పుడు చెప్తున్నప్పుడు ఆత్మ లేని వ్యక్తి ఏం చేస్తాడంటే హేళన చేస్తాడు. ఇదంతా అబద్ధంలే, ఇదంతా మోసం లేదు, ఇలా మాట్లాడుతున్నారని చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ మనము ఒక గొప్ప అనుభూతి కలిగిన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అంటే అపవాది ఒక రక్షణ పొందిన వ్యక్తిలోకి రావచ్చు. అట్లనే ఒక పరిశుద్ధ ఆత్మ శక్తిని మనం పొందినప్పటికీ ఆ ఆత్మను కానీ ఆర్పితే అపవాది మనలోకి వస్తాడని చెప్పేసి వాళ్ళ కొద్ది మాటలు మనము ఆది కాండం నుంచి కూడా మనం ధ్యానిద్దాం దేవుడు. అంటే పరిశుద్ధ ఆత్మకి ఏది ఇష్టమో, ఏది మనలో ఉంటే తను ఉజ్జీవముగా ఉంటాడు, బలము కలిగి ఉంటాడు, మన పక్షాన దేవుడితో ప్రార్థన చేయడానికి ఎంత ఆసక్తి కలిగి ఉంటాడనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిగా మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా. ఇక్కడ మనం చూడగలిగితే 2వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తే, ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం మనం ధ్యానం, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఏమండి, దేవుని ఆత్మ అంట జలముల పైన అల్లాడుచుండెను. అంటే దేవుని ఆత్మ ఉండాలంటేనంట
ఆత్మకి నీరు ఉండాలంట దేవుని పిల్లరా. మీరు బాగా ఆలోచించండి. అంటే నీరు అనేది చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు ఇక్కడ ఆత్మ అంట. దేవుని ఆత్మ అనే పేరు ఎవరికి ఉందంటే బైబిల్లో పరిశుద్ధాత్ముడికి ఉంది. పరిశుద్ధాత్మకి దేవుని ఆత్మ అనే పేరు కలిగి ఉంది దేవుని పిల్లారా. ఇక్కడ చెప్తున్నాడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండును. అంటే జలముల పైన చక్కగా ఆయనంట తిరుగుతున్నాడంట చక్కగా. ఇప్పుడు పిల్లలు కూడా చూడండి, నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళంగానే వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది. వాడు ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే నేను అర్జెంటుగా నీళ్ళలోకి దిగాల, అది లోత లేకపోతే పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎన్ని అవసరంలా, అర్జెంటుగా నేను నీళ్ళలోకి దిగి నేను ఎట్లా ఒకట్లా తడవాలా, నేను నీళ్ళలోకి దిగిపోవాలా, వాటిల్లో ఆడుకోవాలని పిల్లలకి తెలియని ఒక ఆనందం వస్తుంటుంది నీళ్ళని చూడంగానే. మనకు కూడా చూడండి, నీళ్ళని చూడంగానే తెలియని ఆనందం అంటే ఏంటి, వెళ్ళాల చక్కగా దిగాల వాటిల్లో అని చెప్పి మనకి ఈత రాకపోయినా ఒక పక్క భయం వేస్తున్నా సరే దానిలోకి దిగి ఆ నీళ్లను తాకి మనం సంతోషపడుతుంటాం. చిన్నపిల్లలు కూడా నీళ్ళను బట్టి చాలా అంటే నీళ్ళు అంటే ఇష్టం లేని వ్యక్తి బహుశా భూమి మీద ఎవరు ఉండరేమో అనుకుంటాం, మనం అనిపించింది మనకి. ఎందుకంటే నీళ్ళు అంటే అంత ఇష్టం ప్రతి ఒక్కళ్ళకి కూడా. అలాగనేనంట పరిశుద్ధాత్ముడు ఆదిలోనేనంట దేవుని పిల్లారా నీళ్ల పైన అంట ఆయన అల్లాడుచుండును. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలంటేనంట ఆదిలోనే సృష్టికి పూర్వం ఏముందంటే జలముల పైన ఆయన అల్లాడుచుండును. అంటే సంతోషంగా ఉన్నాడు, ఆయన జలముల పైన తిరుగుతున్నాడు అని రాయబడింది. అంటే మరి పరిశుద్ధాత్ముడు మన హృదయంలో కూడా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఆయనకి ఏముండాలంట, జలం ఉండాల్సిందే దేవుని పిల్లారా. నీరు లేకుండా మన హృదయం కూడా ఉంటే పరిశుద్ధాత్మ నివసించడానికి ఇష్టపడేవాడు కాదు అని చెప్తున్నాడు. ఇంతకీ దీనికి ఆధారం ఏంటండి, మీరు ఎలా చెప్పగలరండి ఈ మాటకని చూడగలిగితే దేవుని పిల్లరా, మహానుభావుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మనం చూడగలిగితే యోహాను సువార్త 7వ అధ్యాయము 7:38 ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. 38వ అధ్యాయము. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనం చెప్పినట్లు వాడి కడుపులో ఉంచి జీవజల నదులు పారును. అంటే నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడి కడుపులో ఉంచంట జీవ నదులంట పారతాయి అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండటానికి ఇష్టపడతాడో తెలుసండి, జీవనదులు ఎవరి హృదయంలో ఉంచైతే పారుతూ ఉంటాయో, జీవనదులు ఎవరి హృదయంలో అయితే ఉంటాయో వారి హృదయంలో ఉండటానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడతాడు దేవుని పిల్లలారా. పరిశుద్ధాత్ముడు ఇష్టపడటానికి సంతోషపడటానికి మన హృదయంలో ఆయన నివసించాలన్నా ఉండాలంటే ఏముండాలంటే జీవధారలనే నది నీ హృదయంలో ఉండాలా అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే పరిశుద్ధాత్మ నీలో ఉండాలంటే ఒక జీవ నది అనేది నీ హృదయంలో ఉండాలని చెప్తున్నాడు. మరి అపవాది కానీ మనలో ఉండాలనుకుంటే అపవాదికి ఏమంటే గిట్టదో తెలుసా మీ దేవుని పిల్లలు? ఒక్కసారి పక్కన ఇది అట్లా పెట్టేసేసి ఒక్కసారి మత్తయి సువార్త దగ్గరికి వెళ్ళి వద్దాం దేవుని పిల్లలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12:40 ఒక్క చూడండి ఒక్కసారి. 12:40 12వ అధ్యాయం 43వ వచనంలో, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరులను చోటది తిరుగుచుండెను. అంటే దయ్యానికి ఎందుకు మనలోకి రావాలంటే ఏముండకూడదంట, నీరు ఉండకూడదు అంటున్నాడు. అంటే నీరు లేని చోటేమో అపవాదం ఉంటుందంట, నీరు ఉన్న చాట పరిశుద్ధాత్ముడు ఉంటాడంట. అంటే ఇటువంటికి మరి మనకి తేడా ఎట్ట తెలిసిద్దండి? ఇలా మరి మనకి అలా ఆలోచిస్తే నీరు లేని చోటేమో అపవాదం ఉంటుందంట, జీవనదిలో ఉన్న చాటేమో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అంటే వీళ్ళిద్దరికి చూడండి, వీళ్ళిద్దరు మీరు అనుకోవచ్చు అదేంటండి సంఘంలో 100 మంది ఉంటే 100 మంది మరి వాక్యం వింటారు కదా, 100 మంది వాక్యం విన్నప్పుడు మరి అందరిలో జీవనదులు పారొచ్చు కదా అని మళ్ళీ మనకి ఆలోచన వచ్చింది. 100 మందిలో జీవనదులు మరి పారతాయి అంటే దేవుని పిల్లారా, జీవనదులు మనలో ఉండాలన్నా
జీవనదులు మనలో ఉపకాలన్నా ముందేందంటే పరిపూర్ణమైన విశ్వాసం అనేది క్రీస్తు మీద మనకు కలిగి ఉండాలి. క్రీస్తు మీద మనకు కలిగి ఉండాలంటే ప్రతి మాట కూడా దేవుని పిల్లల మన హృదయములోని దాచిపెట్టుకొని ఆ మాట ప్రకారం మనం బ్రతుకుతున్నప్పుడు ఏమైందంటే జీవనదులని మన హృదయంలో ఉప్పికి అవి బయటకు వస్తూ ఉంటాయి. ఆ జీవనదులోని ఊట ఎప్పుడైతే నీలో ఉంటుందో పరిశుద్ధాత్ముడు నివసించడానికి ఇష్టపడతాడు. ఇలాగనే మనం చూడగలిగితే సంఘములో ఆనాటి మొదట మరి యేసుక్రీస్తు శిష్యులుగా పిలువబడుతున్న 12 మంది శిష్యులు మరి బోధ చేస్తున్నప్పుడు అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఒక మాట కనిపడింది. వీళ్ళు ఏంటంటే సంఘంలో చాలా ప్రాముఖ్యము కలిగిన వాళ్ళు. ఎవరింత కదంటే అననీయ చెప్పారు. వీళ్ళిద్దరేంది ప్రాముఖ్యం కలిగిన వాళ్ళే, సంఘములో ఉన్నవారే. సంఘములో పరిచర్య జీవితంలో కూడా మనము కూడా ఉండాలి, మనం కూడా సహాయం చేయాలి. మనం కూడా అపోస్తల పాదాల దగ్గర అందరూ ఎలాగైతే బతుకుతున్నారో మనం కూడా అలా బ్రతుకుదామని చెప్పేసి ఆలోచన అయితే చేశారు వీళ్ళు. మీరు మళ్ళీ ఆలోచించలేదు అనుకుండేరు దేవుని పిల్లరా. ఆలోచన అయితే చేసి చక్కగా ఏం చేశారంటే అది హృదయంలో పదిలిపరుచుకున్నారు. పదిలిపరుచుకొని తర్వాత ఏం చేశారు తెలుసా? పొలం నమ్మేశారు. పొలం నమ్ముకున్న మరుక్షణమే వారి దగ్గరికి ఎవరు వచ్చిందంటే అపవాది వచ్చింది. ఏమంది? అంతా ఎందుకు మనము ఇవ్వాలా, కొంచెం ఇచ్చి కొంచెము దాసుకో అన్నాడు. ఇది ఎవరి మాట ఇంతకీ? ఇది అపవాది మాట. దేవుని మాట ఏముంది? మీకు కలిగినది చక్కగా పేదవారికి మీరు పంచిపెట్టండి, మీరు పంచిపెట్టండి, నేనే మీకు సహాయం చేస్తానని ఇది దేవుని మాట అంటది. ఇప్పుడు విజయవాడ మార్గంలో మనం చూడగలిగితే భయంకరమైన ప్రమాదాలు వచ్చినాయి. తినటానికి లేక, ఉండటానికి లేక, బట్టలు లేక, ఇంట్లో వస్తువులు లేక అన్ని భయంకరమైన పరిస్థితుల్లో మరి ఉంది అక్కడ. మరి ప్రభుత్వం వారేమో ఏదో పులిహార ప్యాకెట్లని అవి విమానం ద్వారా ఏదో అందిస్తున్నారు. సరిగ్గా అందక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ నిజంగా మా సంఘం వాళ్ళు ఎంత మంచి పిల్లలైతే సంఘ కాపురతో చక్కగా కలిసి ఏం చేశారు వీళ్ళు? బ్రెడ్ అని, పాలని, అలాగనే మనం చూడగలిగితే బిస్కెట్లని, క్యాండిల్స్ అని, అగ్గిపెట్లని, పప్పుండలని, చెక్కలని ఇవన్నీ ప్యాక్ చేసి 1500 మందికి ఏం చేశారంటే ఆ దేవుని పిల్లారా ఇవన్నీ ప్యాక్ చేసి తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేశారో తెలుసా? గొంతు వరకు నీళ్లు తాటా వేసి వెళ్ళటానికి వీలు లేదు, మధ్యలోనే పోలీసులు ఆపేశారు. మరి జనమంతా చాలా ఆహారం తీసుకొచ్చి లోపలికి వెళ్ళే అవకాశం లేక రోడ్డు పక్కన టన్నులు పడేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గిన్నె నెత్తిన పెట్టుకొని 2 కిలోమీటర్ల పైనే నడిచి వెళ్ళిపోయి ఏం చేశారంటే ఇంటింటికి అందించి వచ్చినప్పుడు నిజంగా వాళ్ళు చెప్పుతున్నప్పుడు ఇదిగో కోళ్ళు తగులుతున్నాయి కాళ్ళకి, కుక్కలు చనిపోయి కుక్కలు తగులుతున్నాయి మా కాళ్ళకి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దేవుని పిల్లారా అంటే సంఘములు అందరూ చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళైనప్పటికీ ఇదిగో మరి భయంకరమైన పరిస్థితులు విజయవాడ ప్రాంతంలో సహోదరులు ఉన్నారు కనుక వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా సహాయం అందించాలా అని నిజంగా ఒక బాబు అయితే చాలా ఆశ్చర్యం వేసింది. వాడు పుట్టినరోజంతా చక్కగా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయొచ్చు, నాకు బట్టలు కొనుక్కోను, నేనేం చేసుకోను, ఆ డబ్బులు ఇదిగో చక్కగా ఇది వరద బాధితులకి నేను ఇస్తా అని చెప్పేసి నిజంగా ఆ బాబా డబ్బులు ఇచ్చాడు. చాలామంది ఇంట్లో ఇబ్బందులు అన్నీ కూడా ఆపుకొని అంతా ఒక డబ్బు మొత్తం ఒకసాట సమకూర్చుకొని ఎమ్మటే తీసుకెళ్ళి వాళ్ళకి అంత గొప్ప 1500 మందికి జాగ్రత్తగా సహాయం అందించడం అనేది జరిగింది అని పిల్లరా. మరి ఇలా సహాయం అందించాల్సిన అప్పుడు కూడా మన చేతిని బెగపట్టుకున్నామనుకో నిజంగా పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్టేనా? మీరు ఆలోచించండి దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్టేనా? ఈ మధ్యన మళ్ళీ మేము యూట్యూబ్లో చూస్తుంటే ఉప్మా ఎట్టుకెళ్ళారంట, ఉప్మా వండుకొని పోయారంట, ఎవరి దగ్గరికి వెళ్ళినా తీసుకోవట్లేదంట, ఉప్మా ఎవరి దగ్గరికి వెళ్ళినా తీసుకోవట్లేదంట, అది చక్కగా రోడ్డు పక్కన పడేసి తిరిగి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే తీసుకెళ్తున్నారు భయంకరమైన మనసు మెడలోతు నీళ్ళున్న ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు బియ్యము ఒక ముద్ద అన్నం పెడితే దేవుని పిల్లలారా నువ్వు అన్నం తీసుకొని అక్కడికి వెళ్ళే తెలియక అది పాడైపోతుంది కదా, వాళ్ళు తినగలరా? అంటే
ఏ కాలానికి ఏమిటి ఎలా ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిగా దేవుని పిల్లలారా ప్రభుత్వం నేర్చుకోవాలా. పరిపాలన చేస్తున్న నాయకులకి ఒక ఆలోచన రావాలా. భయంకరమైన వరదల్లో ఉన్న వాళ్ళకి దేవుని పిల్లరా ఎక్కడో తీసుకెళ్ళి నీళ్ళలో అన్నం పడేస్తే ఎక్కడెక్కడో పులిహార ప్యాకెట్లు పెడితే రోజు పులిహార తిని బతకగలరా? చక్కగా బిస్కెట్ ప్యాకెట్లని కాయలని చక్కగా బ్రెడ్ ఇలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళు 2-3 రోజులైనా వాటిని దాచుకొని తినడానికి వీలు కలిగిద్దా దేవుని పిల్లారా? నిజంగా సంఘంలో బిడ్డలు ఎంత చక్కగా ఆలోచించారంటే వాళ్ళకి కావాల్సింది అన్నం కాదన్నా, వాళ్ళకి కావాల్సిన నిలవండే వస్తువులు మనం ఇవ్వాలా. 4-5 రోజులు ఆహారం అందకపోయినా వాళ్ళు తినగలగాలని చెప్పేసి బిడ్డలందరూ కూర్చొని చక్కగా ఆలోచించి వాళ్ళకి దేవుని పిల్లారా ఈ వస్తువులన్నీ తయారు చేసి చిన్న బిడ్డలకి జ్ఞాపకం. ఎందుకంటే స్త్రీలు నిజంగా ఏమండి 3-4 రోజులు నెలకోసారి బయటికి వెళ్ళిన పరిస్థితులు బాగాలేనప్పుడు స్త్రీలకి గుడ్డలు లేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఆలోచించి నిజంగా ఒక కుటుంబం అయితే దగ్గర 200 నాప్కిన్లు కొనుక్కొచ్చి ఇచ్చారండి. అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకు పంచుతున్నప్పుడు నిజంగా ప్రభుత్వం మాకు ఏ సహాయం పెద్ద అందించలేదు, కానీ నిజంగా ప్రభువును నమ్ముకున్న బిడ్డలే ఇంటింటికి వచ్చి మాకు సహాయం అందించారని ప్రతి వ్యక్తి మాట్లాడగలుగుతున్నారు దేవుని పిల్లారా. ఎందుకంటే నిజంగా క్రీస్తును నమ్ముకొని వాక్యంలో పెరుగుతున్న మనకి దేవుని పిల్లారా మనకి ఎలా ఉంటుందంటే తోటి సహోదరి అంటే ప్రేమ ఉంటుంది. తోటి సహోదరి కోసం ఇప్పుడు మనం అన్నం తినకపోయినా పర్వాలేదు, మనం సహాయం చేయాలని ఒక ఆలోచన అనేది మనకు ఉంటుంది దేవుని పిల్ల. రెండోది ఏంటో తెలుసా, పరిశుద్ధాత్మ మనకి ఇచ్చే ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందంటే నిజంగా మాకైతే మేము కూడా ఏమనుకుంటామంటే ఒక ముద్ద అన్నం తీసుకెళ్ళి అంత ప్యాకెట్ చేసి 4 ఫోటోలు దించేసుకొని తింటే తిన్నారు లేకపోతే రోడ్డు పక్కన పడేసి రావచ్చని మా ఆలోచన అయితే అలా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ ఇచ్చే ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా, వాళ్ళు 5-6 రోజులైన అన్నం తినాలి, 5-6 రోజులైన బ్రతకాల, వాళ్ళకి ఇలాంటి శ్రేష్టమైన ఆహారం మీరు అందించని చెప్పగలిగిందే పరిశుద్ధాత్మ శక్తి దేవుని పిల్లరా. నిజంగా ఆయన ఆలోచన మనం చూస్తే, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన మనం చూస్తే నిజంగా మనకు మైండ్ పోయిద్ది అనమాట. ఆయన ఆలోచన అంత బాగుంటుంది దేవుని పిల్లరా. అందుకని బైబిల్లో కూడా చెప్తున్నాడు, ఈ పరిశుద్ధాత్మ మనకు ఒక ఆలోచన చెప్పాలన్నా, ఒక దైవ మార్గంలో మనల్ని నడిపించాలన్నా మనలోనంట వాక్యం అనే నీరు ఉండాలంట దేవుని పిల్లారా. ఆ వాక్యం అనే నీరు మన హృదయంలో ఉన్నప్పుడంట పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడు ఎలా ఉంటాడంటే మండుతూ ఉంటాడు, ఆలోచన చెప్తూ ఉంటాడు, ఇలా సహాయం అందించాలని ఆలోచన చెప్తుంటాడు అన్నది. మరి చెబేరా అననయ్య అయిన వీళ్ళు కూడా సంఘంలో ఉన్న బిడ్డలే. సంఘంలో ఉన్నప్పటికీ పేతురు గారు అంటే దైవజనుడు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉండక ఏం చేశారంటే సొంత నిర్ణయాలు తీసుకున్నారు దేవుని పిల్లలు. ఏంటి వాళ్ళంతే చెప్తారులే, ఏమంటుంటారులే, మనం ఎక్కడిద్దామని ఏం చేశారంట, అమ్ముకున్న ధనం అంట కాస్తే పక్కన పెట్టుకోనంట కొంచెం తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. పెట్టంగానే ఎమ్మటే దేవుడు అడుగుతున్నాడు, పరిశుద్ధాత్ముడు ఊరుకుంటాడా? ఆయన కళ్ళు లేవా మీరు చెప్పండి? ఎమ్మటే అంటున్నాడు, పేతురుగమ్మ అంటూ మీరు ఇంతకే అమ్మారా, ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చి అపవాదికి మీ హృదయంలో స్థానం ఇచ్చారు? అంటే వాక్యమునకు లోబడకపోతే పరిశుద్ధాత్మ మనలో ఉండడా? పరిశుద్ధాత్మ పని చేయడా? మీరు ఆలోచించండి దేవుని పిల్లలు. పరిశుద్ధాత్మే నీలో ఉండటానికి ఇష్టపడకపోతే ఇంక మరి నీ పక్షాన నా పక్షాన్ని ఎవరు ప్రార్థన చేస్తారు మీరు చెప్పండి? పరిశుద్ధాత్మే నీలో నాలో ఉండటానికి ఇష్టపడకపోతే ఎవరు మన పక్షాన ప్రార్థన చేస్తారు మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. కనుక అందుకని యేసుక్రీస్తు వారు మహానుభావుడు చెప్తున్నాడు, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో వాడి హృదయంలో ఉంచి జీవజల నదులు పారుతాయి. అంటే పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే నువ్వు ఒక వ్యక్తికి క్రీస్తుని గురించి చెప్పిన మరు క్షణవెత్తన మారగలగాల. నువ్వు ప్రార్థన చేస్తే ఆ పని అవ్వగలగాల. ఎప్పుడు ఆ పని అయ్యిద్దంటే పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నప్పుడు. మీరు బాగా ఆలోచించండి. మీరు చేసే ప్రార్థనలో, మీరు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేసే సహాయం సాక్ష్యం చెప్పిద్ది. నీ ప్రార్థన ఒక వ్యక్తిని గురించి కానీ ఒక పనిని గురించి ప్రార్థన చేసినప్పుడు అది జీవితంలో ముందుకెళ్ళిపోయింది. ఎప్పుడు ఇవి జరుగుతాయి అంటే
పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు. ఒక రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అది తగ్గిద్ది. ఎప్పుడు అనుకున్నారు? అది పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు. ఒక వ్యక్తిని క్రీస్తును నువ్వు నమ్ము నాయనా నువ్వు చెప్పినప్పుడు ఎప్పుడు మారుతాడో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే ఆ పరిశుద్ధాత్మ ప్రభావం ఎదుటి వ్యక్తి మీద పడ్డప్పుడు ఆయన క్రీస్తు మాటలు విని నమ్ముతాడు. నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినట్లేదండి అంటే నువ్వు చేస్తే వినడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీ పక్షాన మొరపెట్టాలి. ఆత్మ మొరపెడితేనే కార్యాలు జరుగుతాయి. చాలామందికి ఇది తెలియక ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ విలువ తెలియక వాక్యమునకు లోబడితేనే ఆ మహానుభావుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడని ఆలోచన గాక దైవజనుణ్ణి, సంఘాన్ని, దేవుడి మాటలను కూడా తృణీకరించి తమ జీవితాలు తమే పాడు చేసుకొని పాడైపోయే వాళ్ళల్లో సంఘంలో మొట్టమొదటి వ్యక్తులుగా మనకెవరు కనపడతారంటే అన్నయ్య సెబేరు. కనుక వాళ్ళలాగా మన జీవితాలు ఉండకుండా పరిశుద్ధాత్మకు లోబడి ఆత్మచేత నడిపింపబడిన వారై దేవుడి దగ్గరది ప్రతిదీ ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గర ఆశీర్వాదాలన్నీ పొందేవారిగా ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామని కొందనాలు తండ్రి. నీ బిడలతో నిలువైన మాటలు మీరు వినిపించారయ్యా. ఆ మాటలు వాళ్ళ హృదయంలో పదిలపరుచుకుని వాక్యానుసారంగా బ్రతకడానికి శక్తిని మనం అడుగుతూ తండ్రి, విజయవాడలో నా తండ్రి అనేక మంది నీ బిడ్డలు ఇబ్బందులు ఉండగా వారికి తగిన సహాయమును మీరు అందించిన తండ్రి, సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని మీ కంచె మీ కాపుదలించి మారుమనసు రక్షణ ఇచ్చి నిత్య జీవానికి బిడ్డలు వారసులుగా చేయమని ఆత్మచేత నింపబడిన వారే తండ్రి నీ దగ్గర మేలు పొందేవారుగా ఉండటానికి కృపను గురించి సహాయం చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.